మటను, ఫిష్, ప్రాన్స్, డక్ చూస్తా ఉన్నారన్నమాట. వాటి మీద రేట్లు, వాటి మీద పేర్లు ఏమున్నాయని చెప్పి చూస్తా ఉన్నారు. నేనైతే చెప్పాను అది అయితే రైస్ బ్యాగ్స్ 5 కేజెస్, గోధుమ పిండి, ఆటా పిండి బ్యాగ్స్ అవన్నీ ఉన్నాయి. చూసి అంటున్నా ఈ ఫిష్ అయితే అంత పెద్ద ఫిష్ మరి ఎవరు తీసుకుంటారో నాకు 120 రూపీస్ 75 గ్రామ్స్ తీసాను అనమాట. ఇవి కూడా ఇంకొంచెం పెద్దగా ఉన్నాయి. ఇంకా అలా కొంచెం ముందుకెళ్తే ఫిష్ వాళ్ళు పనిచేసే వాళ్ళందరూ ఇంకా ఇవైతే మ్యారినేట్ చేసిన చికెన్, మ్యారినేట్ చేసిన మటను, జింజర్ చికెన్ బాగా ఆకలేసింది అనమాట. సరే అని చెప్పేసి 1 అవర్ ఉండి వచ్చి 25 రూపీసే ఉంది. తీసుకుందాం అనుకున్నాం కానీ మళ్ళీ ఇంకా ఇంట్లో హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారు ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మేము లూలు మాల్కి వెళ్ళామన్నమాట. సో మీకు లూలు మాల్ ఎలా ఉందో ఏంటో చూపిస్తాను. ఇప్పుడు ఇది ఎక్కడ అని అడగండి. ఇదైతే కుకట్పల్లి, హైదరాబాద్ JNTU దగ్గర ఉంటుంది అనమాట. పెద్ద మాలు 4 ఫ్లోర్స్ వరకు ఉంటుంది మొత్తము. ఆ, చాలా పెద్దగా ఉంటుంది. పార్కింగ్ ఉంటుంది లోపల. అండర్ గ్రౌండ్లో పైన అయితే ఫ్లోర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక మీరు స్టార్టింగ్కి వస్తే కనుక ఇక్కడ లూలు మాల్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము. ఇక్కడ స్టార్టింగ్ ఇది పార్కింగ్ నుంచి లోపలికి వస్తున్నాం అన్నమాట. మేము రాంగ్ రూట్లో వస్తుంటే సెక్యూరిటీ వచ్చి ఇలా వెళ్ళకూడదు, అటు నుంచి రావాలి అన్నాడు అనమాట. సరే అని మళ్ళీ తిరుక్కుంటా వెనక్కి స్టార్ట్ అయ్యి అలా మళ్ళీ సెక్యూరిటీ వైపు నుంచి అయితే వచ్చేసాము. ఇవాళ అయితే చాలా క్రౌడ్ అంతగా లేదు. ఫ్రైడే అవుతాను అనుకుంటా. సాటర్డే సండేస్ మాత్రం క్రౌడ్ బీభత్సంగా ఉంటుంది. ఇక్కడ సెక్యూరిటీ అయితే చెక్ చేస్తున్నాడు. సెక్యూరిటీ అది ఎక్విప్మెంట్తో చెక్ చేసి ఇంకా లోపలికి అయితే వచ్చేస్తున్నాం అనమాట. ఇక్కడ స్టార్టింగ్లో అయితే మనం ఏమైనా బ్యాగ్స్ అవి పెట్టుకోవటానికి ఇచ్చాడనమాట. ఇంకా అలా స్టార్టింగ్ నేను మా మదరు కలిసి వచ్చాము. ఈరోజు అయితే ఫ్రైడే 2 ఫిబ్రవరి 2024 అనమాట. ఇంకా స్టార్టింగ్లో ఎంట్రన్స్ కావాలా ఇది ఫీడ్ యువర్ హంగర్ అని బోర్డు పెట్టాడు, ఫెరిస్టో వాడిది. ఇంకా స్టార్ట్ అయ్యి అలా అలా ఎస్కలేటర్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. మా మదర్కి ఎస్కలేటర్ అది ఎక్కటం బాగానే వచ్చు అనమాట. సో ఇక్కడ నేను హెల్ప్ చేయను అని అడిగితే అవసరం లేదు, నేను మాల్స్ అన్నిట్లోకి వచ్చాను కదా, నేను పట్టుకోకుండా వచ్చేస్తాను అని చెప్పి ఇక్కడ వచ్చేసారనమాట. ఇంకా ఎస్కలేటర్ అయితే ఎక్కిపోయాము. ఇంకా అలా అలా వెళ్తా ఉంటే ఎంట్రన్స్ బోర్డు అయితే కనిపించింది నాకు. వెల్కమ్ టు లూలు మాల్ అని చెప్పి. ఇదైతే వీడియోలో అంత క్లారిటీగా లేదు. ఆ రౌండ్ కలర్లో వైట్ కలర్లో కనిపిస్తుంది అదే అనమాట లూలు మాల్ అని. ఇంకా మేమైతే ఇటు లెఫ్ట్ సైడ్ తీసుకున్నాము. లెఫ్ట్ సైడ్ తీసుకోగానే పెద్ద ఎంట్రన్స్ అయితే వచ్చింది. ఇదైతే లోపలికి గ్రాసరీస్ స్టోర్ అనమాట. లోపలికి వెళ్ళంగానే గ్రాసరీస్, మనకి నెల నెల సరిపడే గ్రాసరీస్, చికెను, మటను, ఫిష్, ప్రాన్స్, డక్ ఇంకా అవన్నీ ఉన్నాయన్నమాట. సో స్లోగా స్టార్ట్ అయ్యి వెళ్తా ఉన్నాము. ఇటు సైడ్ రైట్ సైడ్ చూసుకుంటే కనుక మనకి ఇవన్నీ పెద్ద పెద్ద 5 కేజెస్ బ్యాగ్, 10 కేజెస్ బ్యాగ్స్, రైసు, ఇంకా గోధుమ పిండి, ఫ్లోరు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మా మదర్ ఇక్కడ చూస్తా ఉన్నారు ఏమున్నాయి అని చెప్పి. సో చూడండి, వచ్చేసాం లోపలికైతే. ఇంకా చూసేద్దాం అన్నీ కూడా. మా మా మదర్ చూస్తా ఉన్నారన్నమాట. వాటి మీద రేట్లు, వాటి మీద పేర్లు ఏమున్నాయి అని చెప్పి చూస్తా ఉన్నారు. నేనైతే చెప్పాను అది అయితే రైస్ బ్యాగ్స్ 5 కేజెస్, 25 కేజెస్, 10 కేజెస్ అలా ఉన్నాయన్నమాట రైస్ బ్యాగ్స్. ఇంకా గోధుమ పిండి, ఆటా పిండి బ్యాగ్స్ అవన్నీ ఉన్నాయి. చూసి అంటున్నారు బాగున్నాయి అని చెప్పి. మేమైతే ఏమి కొనడానికి రాలేదు ఫ్రెండ్స్. సరదాగా టైం పాస్ అవ్వక ఈవినింగ్ 4:30 అలా స్టార్ట్ అయ్యాం అనమాట ఇంటి దగ్గర. స్టార్ట్ అయ్యి ఇంకా నిదానంగా వచ్చేటప్పటికి 4:45 అలా అయింది మాల్కి వచ్చేటప్పటికి. ఇక్కడ అన్ని వాటర్ బాటిల్స్, బిస్లరీస్, మ్యాగీ మ్యాగీ ఇన్స్టెంట్ మ్యాగీస్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇవి అయితే 5 లీటర్ బాటిల్స్, ఆయిల్ బాటిల్స్.
సో కొంచెం చీప్గానే ఉన్నాయి. 5 లీటర్స్ ఆయిల్ బాటిల్స్ 600 500 ఆ రేంజ్లో ఉన్నాయి అన్నమాట. బాగానే ఉన్నాయి. సరే కదా అని చెప్పేసి ఇంకా అలా స్లోగా వెళ్తా ఉన్నాం అన్నమాట. ఇంకైతే మేము ఇటువైపు ఫిష్ మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఫిష్, ప్రాన్స్, ఇంకా ఏవో చిన్న చిన్న ఫిషెస్ కూడా ఉన్నాయి. ఇవైతే ఐస్ గడ్డల్లో పెట్టారు ఫిషెస్ అన్నీ కూడా పాడవకుండా. ఇంకా ఇవైతే ఎల్లో కలర్లో ఉన్నాయి ఫిషెస్, ఏంటో తెలియలేదు. ఇవైతే సాల్మన్ ఫిషెస్ కట్ చేసి పెట్టారనమాట. ఇవైతే ఆరెంజ్ కలర్లో ఉంటాయి కదా, ఈ వైట్గా ఉన్నాయి ఏంటో నాకైతే అర్థం కాలేదు. క్లీన్ చేసి పెట్టారు. ఇంకా మ్, పెద్ద ఫిష్ అయితే కనిపించింది. ఈ ఫిష్ అయితే అంత పెద్ద ఫిష్ మరి ఎవరు తీసుకుంటారో నాకైతే అర్థం కాలేదు. పెట్టడానికి అయితే పెట్టాడు. ఇక్కడ ఫ్రాన్స్, పెద్ద ఫిష్, సీ ఫిషెస్ అవన్నీ కూడా ఉన్నాయి. ప్రాన్స్, ఎండ్రకాయలు, అవి క్రాబ్స్ అంటాం కదా మనము, అవి క్రాబ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. చూశాను, బాగున్నాయి. కాకపోతే ఇప్పుడు నేను నిన్ననే ఫిష్ కర్రీ వండుకొని తిన్నాను అనమాట. అందుకని నేనైతే ఏం షాపింగ్ చేయలేదు. మీకు అందరికీ చూపిద్దాం మన ఎలా ఉందని చెప్పేసి తీసాను అనమాట. ఇంకా అలా వెళ్తుంటే ఇటు పక్క రైట్ హ్యాండ్ సైడ్ అయితే అన్ని ఎండు రొయ్యలు, ఎండు చేపలు, అంటాం కదా మనము, అవన్నీ ప్యాకెట్లో పెట్టి అమ్ముతున్నారు అనమాట. ఇది 75 గ్రామ్స్ 70 రూపీస్ అనమాట. చిన్న చిన్న నెత్తళ్ళు ఉన్నాయి అవి. ఇంకా కొన్ని అయితే కొంచెం పెద్దగా ఉన్నాయి. ప్రాన్స్ చూపిస్తాను, ఎండు రొయ్యలు ఇవి. ఇవి అయితే ప్రాన్స్. ఇంకా పైన అయితే కనుక చికెన్ పికిల్, ఫిష్ పికిల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇదైతే 120 రూపీస్ ఎంతో పడింది ఇది ఈ ప్యాకెట్. 120 80 రూపీస్ 75 గ్రామ్స్. ఇంకా చూడండి ఫ్రెండ్స్, పైన చూపిస్తాను ఇప్పుడు. కొంచెం పైకి వీడియో తీస్తే కనుక మీరు ఫిష్ పికిల్స్ ఇవన్నీ బాటిల్స్లో పెట్టి అమ్ముతున్నారు. ఫిష్ పికిల్స్ చూడ్డానికి అయితే చాలా బాగున్నాయి. కొంటే ఎలా ఉంటుందో ఏంటో అని నేనైతే కొనలేదు. ఆ, మేము ఎండు రొయ్యలు అంత ఇదిగా తినము అనమాట. ఎప్పుడో నేను మొత్తం మీద నా లైఫ్లో 3 టైమ్స్ వండుకొని తిన్నాను. ఇంకంతే. ఇక్కడ ఇవైతే పెద్ద ఫిష్లు అనమాట. కొంచెం పొడుగ్గా ఉన్నాయి. చూడ్డానికి అయితే బాగున్నాయి. మరి టేస్ట్ ఎలా ఉంటుంది అయితే నాకు తెలియదు. 80 గ్రామ్స్ 120 రూపీస్ దాకా ఉందన్నమాట. అక్కడ ఎవరన్నా ఏమన్నా అంటారేమో, రైట్స్ ప్యాకింగ్ అవన్నీ వీడియో తీస్తున్నాను అని అనుకున్నాను. కానీ ఎవరు ఏమనలేదు. సరే కదా అని ఇంకా వీడియో తీసాను అనమాట. ఇవి కూడా ఇంకొంచెం పెద్దగా ఉన్నాయి. ఇవి కూడా 120 రూపీస్, 75 గ్రామ్స్ 80 గ్రామ్స్ అమ్ముతున్నారు. ఇంకా అలా కొంచెం ముందుకెళ్తే ఫిష్ ఫిషెస్ కూడా లైవ్ ఫిషెస్ మనం ఇంట్లో ఎక్వేరియంలో పెట్టుకొని పెంచుకుంటాం కదా, ఆ ఫిషెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూపిస్తాను రండి. ఇదిగోండి, ఎక్వేరియంలో చిన్న చిన్న బాటిల్స్లో ఎక్వేరియంలో ఫిషెస్ పెట్టి అమ్ముతున్నారు. వీటి కాస్ట్ అయితే పెట్టలేదు. మరి ఎంత ఉన్నాయో ఏంటో అయితే నాకు తెలియదు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఫిష్ వేశారు. కొన్ని అయితే చాలా ఎల్లో కలరు, ఆరెంజ్ కలరు, బ్లాక్ కలరు, బ్లూ కలరు, పర్పుల్ కలరు. ఇదైతే నేను చూపించేది పర్పుల్ కలర్ అనమాట. పర్పుల్ కలర్ ఫిష్ ఉంది. చూడడానికి అయితే చాలా చాలా అంటే చాలా బాగున్నాయి. సరే కదా అని అలా చూసుకుంటా ఉంటే ఒక చిన్నపిల్లాడు నాకు కావాలి నాకు కావాలి ఫిషెస్ అంటా అన్నాడు అనమాట పక్క నుంచి. వాళ్ళ మదర్ ఏమో వద్దు వద్దు అని తీసుకెళ్ళిపోతున్నారు. చూడండి, ఇప్పుడు ఆ పిల్లాడైతే కనిపిస్తాడు. ఇదైతే ఎల్లో కలర్లో ఉంది. తోక అయితే చాలా పెద్ద పెద్దగా ఉంది. విచ్చుకున్నట్టుగా, ఇలా నెమలి పింఛం విచ్చుకున్నట్టుగా అలా ఉందన్నమాట తోక. ఇదైతే బ్లాక్ కలర్లో ఉంది. ఇప్పుడైతే చూడండి, కింద దాకా ఉన్నాయి. ఆ పిల్లాడు నాకు కావాలి అంటా ఉన్నాడనమాట. వాళ్ళ మదర్ ఏమో వద్దు వద్దని తీసుకెళ్ళిపోతున్నారు. సరే కదా అని ఇంకా కొంచెం ముందుకెళ్తే ఫిషెస్ అయిపోయిన తర్వాత మనకి చికెన్ మ్యారినేట్ చేసి పెట్టి అమ్ముతున్న స్టాల్స్, ఇవి ఫిషెస్, మటన్ మటన్ పీసెస్, చికెన్కి గ్రేవీ పట్టించి పెప్పర్ చికెను, కేరళ చికెను అలా పట్టి అమ్ముతున్నారు అనమాట. ఇవైతే మటను.
మటన్‌లో పెద్ద పెద్ద కాళ్ళు గూడా ఉన్నాయన్నమాట. అంటే పాయ అంటాం కదా! అవి. బోటీ గూడా ఉంది. అక్కడ వైట్ కలర్‌లో పెద్దగా బోటీ ఉంది గదా! బోటీ సంచులు కనిపిస్తున్నాయి. అవి గూడా అమ్ముతున్నారు. ఇంక ఇవైతే పీసెస్ కట్ చేసి ఇదైతే పెద్ద లెగ్ పీస్ అన్నమాట. లెగ్ మొత్తం అలాగే పెట్టి అమ్ముతున్నారు. లెగ్ పీసెస్ కూడా అమ్ముతున్నారు. మటన్ లెగ్ పీసెస్. ఇవైతే హోల్ చికెన్ అన్నమాట. ఈ పాలిథిన్ కవర్‌లో చుట్టి అట్టిపెట్టారు. హోల్ చికెను. ఇదైతే మ్యారినేట్ చేసిన చికెన్స్ అన్నీ ఉన్నాయి. మ్యారినేట్ చేసిన మటను, మ్యారినేట్ చేసిన చికెను అన్నీ ఉన్నాయన్నమాట. జనాలైతే బానే ఫుల్‌గానే ఉన్నారు. కానీ వీడియో తీయటానికి కూడా అందరూ చాలా మంది అడ్డం వచ్చేసారన్నమాట. ఇటు సైడ్ అయితే ఎగ్స్ పెడుతున్నారు వాళ్ళు వర్క్ చేసే వాళ్ళందరూ. ఇంకా ఇవైతే మ్యారినేట్ చేసిన చికెను, మ్యారినేట్ చేసిన మటను, జింజర్ చికెను, ఆహ్, పెప్పర్ చికెను, కేరళ చికెను, ఆంధ్ర చికెను, తెలంగాణ చికెను అలా వెరైటీగా అన్నీ మ్యారినేట్ చేసి పెట్టారన్నమాట. నేనైతే ఫిష్ మార్కెట్, మటన్ మార్కెట్, వెజిటబుల్ మార్కెట్ వరకే వీడియో తీశాను. మాకు ఈవినింగ్ అయ్యేటప్పటికి 1 అవర్ దాకా ఉన్నాము మాల్‌లో. ఆకలి అవుతుందని చెప్పి ఇంకా 6:30 కల్లా వచ్చేసాం అనమాట. నాకైతే మధ్యాహ్నం కొంచెమే తిన్నాను ఫిష్ కర్రీ వేసుకొని. అందుకని నిన్న బాగా ఆకలేసింది అనమాట. సరే అని చెప్పేసి 1 అవర్ ఉండి వచ్చేసాము. మొత్తం వీడియో తీయలేదు. ఒక 15 మినిట్స్ వరకు వీడియో తీశాను. ఇవైతే బ్లాక్ కలర్‌లో ఉంది చికెను. అదేంటో నాకైతే అర్థం కాలేదు. పేరు సరిగ్గా చూడలేదు నేను వీడియో తీసే కంగారులో. ఈసారి చూసి పేరు చెప్తాను. ఈ బ్లాక్ కలర్‌లో ఉన్న చికెన్ ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే తెలీదు. ఆహ్, ఇంకా హార్టు, లివరు అవన్నీ కూడా అమ్ముతున్నారన్నమాట. సో ఇంకా అది అయిపోయింది మటన్ సెక్షను. ఇంకా వెజిటబుల్ మార్కెట్లోకి వచ్చేసాం అన్నమాట. ఎదురుగా రాగానే అయితే క్యాబేజీ, క్యాలీఫ్లవర్ కనిపించాయి. ఒక్కొక్కటి 25 రూపీసే అన్నమాట. 25 రూపీస్ అంటే చాలా చీప్గానే పెట్టాడు. మామూలుగా అయితే మార్కెట్లో మనకి ఒక్కొక్కటి 40 రూపీస్కి అమ్ముతున్నారు పువ్వు, క్యాలీఫ్లవర్ పువ్వు. ఇక్కడైతే 25 రూపీసే ఉంది. తీసుకుందాం అనుకున్నాం కానీ మళ్ళీ ఇంకా ఇంట్లో కూరగాయలు ఉన్నాయి పాడైపోతాయి కదా, ఎందుకులే అని చెప్పి తీసుకోలేదన్నమాట. ఈ క్యాబేజీ కూడా 25 రూపీసే ఉంది. ఇంకా కో ఇవి ఆకుకూరలు కూడా ఉన్నాయన్నమాట. కొత్తిమీర, కరివేపాకు, తోటకూర, పాలకూర, నల్ల నల్ల తోటకూర, అవన్నీ నలుపు ఎరుపు అంటారు. ఎర్ర తోటకూర అంటారు కదా, ఎర్ర తోటకూర అవన్నీ ఉన్నాయి. బోర్డు పెట్టాడు ఇక్కడ. ఏ ప్రైస్ ఏవేవి అని చెప్పి బోర్డు పెట్టాడు. కొత్తిమీర అవి 8 రూపీస్కి ఉన్నాయి. 8 రూపీస్, 9 రూపీస్కి ఉన్నాయి కొత్తిమీర, కరివేపాకు. ఇంకా అలా వెళ్తా ఉంటే పక్కన ఉల్లికాడలు, నిమ్మకాయలు, ఇం- ఆ, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా కార్న్ ప్యాకెట్లు రెండు రెండుగా సింగిల్గా ప్యాకింగ్ ఉన్నాయన్నమాట. వీటి మీద అయితే ప్రైస్ లేదు. ఎంత అనేది అయితే నాకు ఐడియా రాలేదు. చూసుకుంటా వెళ్ళాము. ఇంకా చూసి మా అమ్మ అడుగుతుంది ఎంత ఉంది ప్రైస్ అని. దాని మీద ప్రైస్ లేదు, తెలీదు నాకు కూడా అని చెప్పి చెప్పాను అనమాట. ఇంకా ఇవైతే ఈ ఫ్రూట్ ఏంటనేది తెలియలేదు. ఫ్రూటో లేకపోతే వెజిటబుల్ ఏంటనేది నాకైతే అర్థం కాలేదు ఇవి. మా అమ్మ ఏళ్ళతో చూపిస్తుంది. అవి ఆ, ఈ కలర్‌లో పర్పుల్ కలర్‌లో ఉన్నాయి. అడుగున వైట్‌గా పైన పర్పుల్ కలర్‌లో ఉన్నాయన్నమాట. వాటికి కాళ్ళు గూడా ఉన్నాయి. ఇటు సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో ఉన్నాయి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో ఇవి పనస తొనలు, పనసకాయలు, కంద, పెండలము, గుమ్మడికాయలు అవన్నీ ఉన్నాయన్నమాట. కట్ చేసి పెట్టారు కొన్ని. కొన్ని అయితే పెద్ద పెద్దగా అలాగే కట్ చేసి పెట్టారన్నమాట. సో నేను ఎంతో కష్టపడి వీడియో తీసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మీ అందరితో తప్పకుండా షేర్ చేసి కమెంట్ చేస్తారని అనుకుంటున్నాను. ఆ, చూస్తున్నారు కదా వీడియో, షేర్ చేసి సబ్స్క్రైబ్ కోరుకుంటున్నాను. కొత్తగా పెట్టాను సపోర్ట్ లైక్ షేర్